వెల్కమ్ టు యాయా యశ్విన్. దిస్ ఈస్ యశ్విన్స్ మామ్. హాయ్ అండి. కృష్ణాష్టమి వచ్చేసింది కదా. కృష్ణుడు పుట్టినరోజు అంటే అందరికీ స్పెషలే, పైగా పిల్లలకి ఇంకా స్పెషల్. పిల్లలతో పాటుగా మదర్స్కి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? పిల్లల్ని కృష్ణుడి గెటప్ వేసి బాగా రెడీ చేసి, అదే అమ్మాయిలైతే రాధలా రెడీ చేసి వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ తీసి చూసి మురిసిపోతూ ఉంటాం. అలాగే మా మిండువాడికి కూడా ఈ కృష్ణాష్టమి స్పెషల్గా ఉండాలని నేనే నా చేతులతో వాడికి కుర్తా పైన పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అనుకుంటే సరిపోదు కదా, దాన్ని అమలు చేయాలి కదా. చేసేద్దాం రండి. నేను 2 ప్యాటర్న్స్ అనుకున్నానండి. ఫ్రంట్ సైడ్ ఒకటి అండ్ బ్యాక్ సైడ్ ఒకటి. ఫ్రంట్ వచ్చి లోటస్ ఫ్లవర్స్ విత్ లీవ్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చి కృష్ణుడి వేణువు మీద పికాక్ ఫెదర్ వచ్చేలాగా అనుకున్నాను. సో ఈ 2 ప్యాటర్న్స్ని కూడా A4 షీట్ మీద అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెయింటింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే వీడియోలో చూస్తున్నట్టుగా నీట్గా డ్రా చేసుకోవాలి. ఎవ్రీ డీటెయిల్ అనేది కూడా మనం అవుట్లైన్లో డ్రా చేసుకోవాలండి. నేను కాటన్ కుర్తా తీసుకున్నానండి. సో సైజ్ వచ్చి 1 to 2S తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం స్ట్రింక్ అయినా ప్రాబ్లం ఉండదు, కాటన్ కదా. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. క్వాలిటీ అంతా పెయింటింగ్ వేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం అవుట్లైన్ డ్రా చేసిన 2 ప్యాటర్న్స్ని కూడా కుర్తా మీద కాపీ చేయాలి. సో నేనైతే కార్బన్ పేపర్ యూస్ చేసి కాపీ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా కార్బన్ పేపర్ పైన మన ప్యాటర్న్ అనేది పెట్టుకొని ఎవ్రీ డీటెయిల్ కూడా మనం డ్రా చేయాలండి. సో వీడియోలో చూస్తున్నట్టుగా నేను ప్రతి డీటెయిల్ కూడా డ్రా చేశాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో అలాగే బ్యాక్ సైడ్ కూడా డ్రా చేసుకోవాలి. కార్బన్ పేపర్ పెట్టుకొని దానిపైన మళ్ళీ ఈ మన ప్యాటర్న్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి. కృష్ణుడు వేణువు ఫెదర్స్ అన్నీ కూడా మనం ఎవ్రీ డీటెయిల్ కూడా పర్ఫెక్ట్గా డ్రా చేయాలండి. సో అప్పుడే మనకి పెయింటింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా నేను ఎలా డ్రా చేస్తున్నానో, సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి. ఎవ్రీ డీటెయిల్ డ్రా చేయాలి. అండ్ నెక్స్ట్ ఎక్కడైనా మిస్ అయినా సరే మనం పెన్తో అనేది అవి కవర్ చేసేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏముండదు. ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయిందండి. సో దాని తర్వాత మనం ఫ్యాబ్రిక్ ఫ్రేమ్ అనేది అటాచ్ చేసుకోవాలి పెయింటింగ్ కోసం అనేసి. ఫ్యాబ్రిక్ ఫ్రేమ్ చూసారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేద్దామండి.
Thanks for watching. Bye bye.